ఎందుకు మనము దేవుని రాకడ కొరకు, ఆయన ఆగమనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము? మరి మన పితరులు మనకి ఇచ్చినటువంటి, ఆచరించమని చెప్పినటువంటి కొన్ని పద్ధతులను మనము ఈరోజు వరకు కూడా మరి ఎందుకు ఆచరిస్తున్నాము? మరి పాస్టర్ గారు చెప్పినందుకు వస్తున్నామా చర్చికి? లేదా మన పెద్దలు ఆచరించినందుకు వస్తున్నామా? ఎందుకంటే మనలో దేవుని పట్ల ఉన్న విశ్వాసం. మరి ఏమిటా విశ్వాసం? మన చేతిలో ఉన్న జీవగ్రంథము. మరి ఈ జీవగ్రంథములో మరి యెహోవా దేవుడు పలికినటువంటి చాలా విషయాలు నిరర్ధకము కాలేక అవి ఖచ్చితంగా నెరవేర్చబడినవి కనుక మనకు విశ్వాసము కలిగినది. మరి ఆ విశ్వాసాన్ని బలపరుస్తూ మరి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాక్యాలను మరి నేను అందించబోచుండగా మరి చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రము నాయన. మరి ఈరోజు నేను ఇక్కడ నిలువబడి ప్రభువా, నేను వివరించబోవు వాక్యము ప్రభువా నా నోట నుండి వచ్చినది కాదు కానీ ప్రభువా, నీవే నా యందు ఉండి ముందుకు నడిపించి వివరించే ప్రతి వాక్యము, ప్రతి మాట నాయన నీతిగలదై, నీతియుక్తముదై కలిగి ప్రభువా అందరికీ అర్థమవులాగున నీవే నాకు తోడుగా ఉండి ముందుకు నడిపించమని కోరుచున్నాను ప్రభువా. ఆమేన్. మరి ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో లూకాసు వార్త 1వ అధ్యాయము 37, 36 వచనాలు ఒక్కసారి గమనించినట్లయితే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. మరి ఇది ఎవరి మధ్య సంభాషణ అండి? మరి దేవదూత మధ్య, అలాగే మరియ తల్లి మధ్య ఉన్న సంభాషణ. మరి కన్య అయిన మరియా, మరి దీనురాలైన మరియా తను ఎంతో ప్రార్థన చేసి, మరి ఆ కాలంలో మరి యేసు జన్మించబోచున్నాడని తెలిసినప్పుడు చాలామంది కన్యకలు ప్రార్థన చేసి మోకరించి దేవుణ్ణి వేడుకున్నారట. ఆ భాగ్యము నాకు దయచేయమని ఎంతోమంది కన్యకలు వేడుకున్న సందర్భంలో మరి ఆ ధన్యత మన దీనురాలైనటువంటి మరియ తల్లికి ఆ ధన్యత దక్కినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాము. మరి ఈ దేవదూత ప్రత్యక్షమయ్యి మరి మరియ తల్లికి చెప్పినప్పుడు మరి ముందు వచనాలలో ఒక్కసారి గమనించి చూసినట్లయితే, 1వ అధ్యాయము 28వ వచనం నుండి ఒక్కసారి గమనించినట్లయితే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడేయున్నాడని చెప్పాను.